తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ ఖరారు చేసింది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీజేపీ పార్టీ ఇప్పటికే తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్రంలో త్వరలోనే జరుగుతాయని ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన అభ్యర్థులను అయితే ఈ రోజు ముందుగానే 2 అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే బీజేపీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గాను 2, అదేవిధంగా ఒక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించిన 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించిన వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి పులి సర్వోత్తం రెడ్డిని, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మళ్ళీ కొమరయ్యను, అదేవిధంగా సంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన అభ్యర్థిగా అంజిరెడ్డిని ఇవాళ ప్రకటించింది. అయితే ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ పార్టీ మాత్రం ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ మండలిలో ఎమ్మెల్సీ స్థానాలకు లేదు కాబట్టి ఎమ్మెల్సీ స్థానాల పైన మొదటి నుంచి దృష్టి పెట్టిన బీజేపీ పార్టీ అందుకు అనుగుణంగానే అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కులి సర్వోత్తమ రెడ్డి దాదాపుగా 27 సంవత్సరాలుగా హెడ్మాస్టర్గా ఉపాధ్యాయ వృత్తిలో ఆయనని ఎంపిక చేశారు. అదేవిధంగా మళ్ళీ కొమరయ్య కూడా దాదాపుగా హై ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా అంజిరెడ్డిని ఏదైతే గ్రాడ్యుయేషన్ సంబంధించిన అంజిరెడ్డి కూడా ఎంఏ మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన గత మెదక్ డిస్టిక్ లో ఆయా హోదాలో పనిచేశారు. కాబట్టి ఈ ముగ్గురు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి చేసిన బీజేపీ అందుకనుగుణ అభ్యర్థులను ప్రకటించి 3 స్థానాలను కైవసం చేసుకున్నాలనే ఉద్దేశంతోనే మొదటి నుంచి ఏదైతే మండలిలో స్థానాలు పెంచుకోవాలని దృష్టి చేసింది. అందుకు అనుగుణంగానే అభ్యర్థులను ప్రకటించింది. ఆ అభ్యర్థులు ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.